తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్ 26 మలుపు వద్ద బస్ను కారు ఢీకొట్టింది. కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో వేగంగా వచ్చి బస్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో అందులోని వ్యక్తి పడ్డారు. కారులోని వారు నారవారిపల్లి వాసులుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల ఘాట్ రోడ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రేహానా. అంటే ఈ రోజు తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 26వ మలుపు దగ్గర అయితే మాత్రం బ్రేకులు ఫెయిల్ అయిపోయినటువంటి ఒక కారు కూడా ఆర్టీసీ బస్సును అయితే ఢీకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ కారులో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. ఒక ఘాటుకి సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా ఇప్పుడు కూడా 1వ ఘాటు కానీ 2వ ఘాట్లో ఎప్పుడు ఒక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉంటాయి. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం అయితే మాత్రం ఒక కారులో వస్తున్నటువంటి వెహికల్ కి అయితే మాత్రం దానికి బ్రేకులు ఫెయిల్ అయిపోవడంతోనే బ్రేక్ డౌన్ అవడంతోనే ఒక ఆర్టీసీ బస్సును కూడా ఢీకొందని చెప్పాలి. దాంట్లో ఉన్నట్టు ప్రయాణిస్తున్నటువంటి భక్తులకైతే మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి టీటీడీ అధికారులు కానీ అలాగే అంబులెన్స్ కూడా వారిని అయితే మాత్రం తిరుమలలో ఉన్నటువంటి అశ్విని ఆసుపత్రికి అయితే తరలించారు. సాధారణంగా ఒక తిరుమల ఘాట్ రోడ్ లో అయితే మాత్రం ముందుగా నుంచి కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ అలాగే టీటీడీ అధికారులు కూడా ఒక డ్రైవర్లకి ఎప్పుడు కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉంటారు. ఒక ఘాట్ రోడ్డుకి సంబంధించి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఒక ఘాట్ రోడ్డుకి ఎక్కువగా అవగాహన లేకుండా అయితే మాత్రం ఒక డ్రైవింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళంతా కూడా అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే హెచ్చరిక బోర్డులతో పాటుగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇదైతే మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఒక ప్రమాదం అయితే ఒక బ్రేక్ డౌన్ కావడంతో పాటుగా అంటే డ్రైవర్ది ఎలాంటి తప్పు లేకపోయినా ఒక వాహనానికి సంబంధించినటువంటి బ్రేక్ డౌన్ అవడంతోనే ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుందనేసి తెలుస్తోంది. ఒక శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి ఒక భక్తులు కూడా చంద్రగిరిలో ఉన్నటువంటి నారావారిపల్లిగా అయితే భక్తులుగా కూడా గుర్తించారు. ఇక స్వల్ప గాయాలతో మాత్రమే ఇక బయటపడడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక సంఘటన స్థలం యొక్క జరిగిన తర్వాత అయితే మాత్రం ఘాట్ రోడ్ అంతా కూడా 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అయితే మాత్రం అంతరాయం అయితే కలిగింది. అంటే అది బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అది వచ్చిన స్పీడ్ కి అయితే మాత్రం ఆర్టీసీ బస్సుని వెనక నుంచి ఢీకొనడంతో ఎక్కువ రోడ్ లో కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారానే రాకపోకలకు కూడా అంతరాయం కలగడంతో పాటుగా 2 కిలోమీటర్ల మేర వాహనాలంతా కూడా నిలిచిపోయేసి ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగింది. ఇక దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి భక్తులకైతే మాత్రం ఎటువంటి ప్రాణాపాయం లేని దాని వలన ముందుగా కూడా వారికి డ్రైవర్లకి కానీ వాహనదారులకు కూడా హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మనం మామూలుగా అయితే మాత్రం ఘాట్ రోడ్ అంటే మొదటి ఘాట్ రోడ్ కానీ 2వ ఘాట్ రోడ్ అయితే మాత్రం ఎప్పుడు కూడా ఒక వర్షం పడినప్పుడు కానీ వాతావరణం అనుకూలించినప్పుడు ఒక కొండ చర్యలు విరిగిపడేటివి అలాంటివంతా కూడా కనిపిస్తా ఉంటది. సో అలాంటి టైంలో టీటీడీ అధికారులతో పాటుగా టీటీడీ సంబంధించినటువంటి పెట్రోలింగ్ కానీ అలాగే పెట్రోలింగ్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే అవగాహన కల్పిస్తా ఉంటారు. యొక్క డ్రైవర్లకి అయితే మాత్రం టాక్సీలు తోలేటువంటి డ్రైవర్లు అయితే మాత్రం ఎప్పుడు కూడా వారైతే అంటే ఎప్పుడు నిరంతరం ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి డ్రైవర్లు అయితే పూర్తి స్థాయిగా ఒక యాక్సిడెంట్ కూడా నివారిస్తా ఉంటారు. కాకపోతే ఓన్ వెహికల్స్ తీసుకుని వచ్చేటువంటి భక్తులు అయితే మాత్రం ఓన్ వెహికల్స్ లో వచ్చేటువంటి భక్తులు అయితే వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటాయనేసి అయితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అది కాకుండా వాహనానికి సంబంధించినటువంటి కండిషన్ కూడా సరిగా వాళ్ళకి అవగాహన లేకపోవడంతోనే ఘాట్ రోడ్ లో ఎలా తోలాలి దానిపైన అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. ఇప్పటికే ఒక లోపల ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ప్రయాణికులకి ఒక ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతోనే పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పిందనేసి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమల ఘాట్ లో అయితే నెలకొంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.